అమరావతి క్యాపిటల్ ఔటర్ రింగ్ రోడ్ నేషనల్ హైవే ఆనుకొని సిఆర్డీ అప్రూవల్, రెరా అప్రూవల్ ఓపెన్ ప్లాట్లు. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే ఆనుకొని కంచికిచెర్ల రెడీ టు కన్స్ట్రక్షన్, స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీరు చూస్తున్న ఈ లొకేషన్ మొత్తం కంచికిచెర్ల నేషనల్ హైవే ఆనుకొని ఉంటుంది. ప్లాట్ సైజులు 150 గజాల నుంచి 500 గజాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇమీడియట్గా ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. వెంచర్ వెనక వైపు మొత్తం ఊరు ఆనుకొని ఉంటుంది. ఈ లొకేషన్ ఔటర్ రింగ్ రోడ్కి 1 కిలోమీటర్ లోపల వైపు వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ 1కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. క్యాపిటల్ అమరావతి ఐకానిక్ బ్రిడ్జెస్ పడిన తర్వాత జస్ట్ 10 నిమిషాల్లో అమరావతిలోకి వెళ్ళిపోవచ్చు. గజం కేవలం 17,500. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. మనం ఏదైనా ఒక వస్తువుని ఇష్టపడి కొనుక్కుంటే అది పగిలిపోతేనే ఎంతో బాధపడతాం. అలాంటిది 5 కోట్ల మంది కలలుగన్న రాజధాని అమరావతిని గత 5 ఏళ్లుగా అలా ముళ్ల పొదల్లో వదిలేస్తుంటే చూడ్డానికి ఎంత కష్టంగా అనిపించేదో మనందరికీ తెలుసు. కట్ చేస్తే అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఇప్పటికీ ప్రజల్లో దీనిపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇకపై నో కన్ఫ్యూజన్ అని కేంద్రం కూడా ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే అమరావతిలో 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం జరగబోతుంది. అమరావతి అంటే చాలా మందికి పాలిటిక్స్, మరికొంతమందికి రియల్ ఎస్టేట్. గత 5 ఏళ్లు అమరావతిని గ్రాఫిక్స్ అన్నారు, భ్రమరావతి అన్నారు. చివరకు అక్కడ ఏం లేకుండా చేశారు. రాజకీయాలను పక్కన పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం డెడ్లీ కాంబినేషన్ గేమ్ ప్లే చేస్తుంది. మోదీ గారు ఢిల్లీలో కట్టిన సెంట్రల్ వెస్టా తెలుసుగా, ఇప్పుడు అమరావతిలో కూడా అదే రేంజ్ లో కట్టబోతున్నారు. ఈ బిల్డింగ్స్ వస్తే అమరావతిని ఇంకెవరూ మార్చలేరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తమ సొంత ఆఫీసులన్నీ ఇక్కడే కట్టుకుంటుంది. ఇప్పటికే కాగ్ అమరావతికి వచ్చేస్తుంది. దీనికోసం రాయపూడిలో 7.87 ఎకరాల్లో లీజ్ అగ్రిమెంట్ కూడా పూర్తయింది. అండ్ 10 ఎకరాల్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి హడ్కో ముందుకొచ్చింది. దాదాపు 17 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ అధికారుల నివాస సముదాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి రాజధాని కదలదు అని సీల్ వేసినట్టే. ప్రస్తుతం 50కి పైగా కేంద్ర ప్రభుత్వ శాఖలు ఏపీలో ఎక్కడెక్కడో అద్దె బిల్డింగ్స్ లో ఉన్నాయి. వాటన్నింటికి కలిపి ఏటా కోట్లల్లో అద్దె కడుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే వీటన్నింటినీ కలిపి ఒకే గొడుగు కిందకి తీసుకురావడం. 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయాలు వస్తే అమరావతికి ఒక పర్మనెంట్ ఎకానమీ వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత భారీ మొత్తంలో తన కార్యాలయాలను ఏ రాష్ట్రంలో నిర్మించిన పరిస్థితులు లేవు. ఈ కట్టబోయే బిల్డింగ్స్ కూడా 10 నుంచి 12 అంతస్తుల ఎత్తు, ఐకానిక్ డిజైన్స్, అలాగే గ్రీన్ ఫీల్డ్ బిల్డింగ్స్ గా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను ప్రతిబింబించే విధంగా ఉండబోతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్మించే నివాస సముదాయాలు కూడా అత్యాధునిక సౌకర్యాలతో ఉండబోతున్నాయి. దీంతో అమరావతి లుక్ మారిపోవడమే కాకుండా లోకల్ గా ఉండే చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే 5 ఏళ్లు చాలా లాస్ అయ్యాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం సెంట్రల్ తో ఉన్న రిలేషన్ ను కరెక్ట్ గా వాడుకొని ఈ నిధులను తీసుకొచ్చింది. అమరావతికి మళ్లీ పూర్వ వైభవం రావడం ఏపీకి నిజంగా శుభసూచకం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. అమరావతిని గ్లోబల్ టెక్ హబ్ గా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ పేరుతో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వచ్చే నవంబర్ లేదా డిసెంబర్ నాటికి 133 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ తో కూడిన అధునాతన IBM క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి రానుంది. ప్రస్తుతం గన్నవరంలోని మేధా టవర్స్ నుంచి ఈ క్వాంటమ్ అండ్ AI ఇన్నోవేషన్ సెంటర్ అంటే QAIC కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కేవలం కంప్యూటర్ ఏర్పాటుకే పరిమితం కాకుండా క్వాంటమ్ సేవల్లో ప్రపంచానికి ఏపీ దిక్సూచి కావాలన్నది ప్రభుత్వ సంకల్పం. వచ్చే 3 ఏళ్లలో 100 స్టార్టప్, 50కి పైగా పరిశ్రమలతో భాగస్వామ్యం, 100 పేటెంట్లు సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పక్కా ప్రణాళిక భవిష్యత్తులో వేల సంఖ్యలో అంతర్జాతీయ కంపెనీలు అమరావతికి క్యూ కట్టేలా మార్గం సుగమం చేస్తుంది. సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దీనికోసం 5,000 మంది విద్యార్థులను క్వాంటమ్ అల్గారిథమ్స్ రాయడంలో నిపుణులుగా తీర్చిదిద్దనున్నారు. అలాగే 600 మందికి పైగా ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్స్ ద్వారా ఈ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లనున్నారు.
క్వాంటం టెక్నాలజీతో సామాన్యుల సమస్యలను పరిష్కరించడమే ప్రధాన టార్గెట్. ఉదాహరణకు 108 అంబులెన్స్లు ఎంత వేగంగా ప్రజల వద్దకు చేరాలి, ఆసుపత్రికి వెళ్లేసరికి బెడ్స్ సిద్ధంగా ఉన్నాయా అనే అంశాలపై ప్రత్యేక యూజ్ కేస్ సిద్ధం చేస్తున్నారు. ఇలా వైద్యం, వ్యవసాయం, రవాణా వంటి రంగాల్లో 100కు పైగా పరిష్కార మార్గాలను అభివృద్ధి చేయనున్నారు. సాధారణంగా క్వాంటం కంప్యూటర్ వాడకానికి నిమిషానికి $48 నుంచి $96 వరకు ఖర్చవుతుంది.